రోజులో మాట్లాడుకున్నట్టుంది. ఈ సెషన్లో పాటగా ఉన్న ఏదైతే ఉందో దానిలో అనుభూతి కవితలో ఇప్పటికీ అనుభూతి బలంగానే వస్తుంది. వచన కవిత్వంలో గేయంలో కూడా వస్తుంది. చాలామంది కవులు వచన కవితలు రాసేవారు పద్యాలు రాయకూడదని, పాటలు రాయకూడదని, వ్యాసాలు రాయకూడదని, కథలు రాయకూడదని, విమర్శలు రాయకూడదని అనుకుంటారు. ఈ సెషన్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇదివరకు అన్ని ఏది ఎందులో సరిపోతుందో ఆ రూపంలో రచనలు చేసిన దానిలో పాట రచన దాని ప్రత్యేకతను సంతరించుకుంది. నాకు కొన్ని పోయమ్స్ వినబడలేదు. మైక్లో నుంచి 60 ఏళ్ళు వచ్చాయి సరిగ్గా వినబడలేదు. చివరికి రాజకుమార్ పోయం మాత్రం బాగా వినబడింది. ఆ మైక్ చివరకు బాగా మేడం కవిత ఎంత చెప్పెట్టి విందామన్నా లోన భర్తతో మాట్లాడక గొనుగుతుంటారు చూడండి భార్యను. ఆ గొనిగిన దానికన్నా ఇంకా భయంకరంగా ఉంటుంది. అది దురదృష్టం మా సెషన్ ఈరోజు. అదే బయట ఉంటే ఆకాశంలో నక్షత్రంలాగా కవులు వెలిగేవారు. ఇక ఇందులో వస్తురీత్యా వచ్చినప్పుడు కొంత ప్రోజ్ ఉంది. రోజు లేకలేదు, అది వెన్నంటి ఉంటుంది. వెలుతురుకి నీడ వెన్నంటి ఉన్నట్టుగానే కవికి రోజు వెంటాడుతూ ఉంటుంది. కానీ పైనుంచి లైట్ పడ్డప్పుడు కిందికి మాత్రమే నీడ వెళ్ళిపోతుంది, కనబడకుండా వెళ్ళిపోతుంది. కనుక పోయం రాసుకునేటప్పుడు మిట్ట మధ్యాహ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు మన నీడ మనకు కనబడినట్టు వచనాన్ని కనబడకుండా చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఇక వెనకబడిపోతాం. ఏం లేదు, వెనకబడిపోవడము చాలా ప్రమాదకరమైంది. చాలామంది రాస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి మన పోయాన్ని రాసి కాస్త నేనైతే పోయాం మనసులో రాసుకొని తర్వాత కాగితం మీద పెట్టి కాస్త మరుగు పెట్టి రీరైట్ చేసుకోవడం సహజపరం. ఉదాహరణగా మీకు మొదట చదివిన పోయం నేను 45 పేజీలు రాశాను. మొదట రాసినప్పుడు ఏదో కన్యాశుల్కం మొదట రాస్తే చివరకు ఎంత చిన్నగా అయిందో నేను మొదట చిన్నగా రాసుకుంటూ పోయినా. ఎడిట్ చేసుకోవడం వల్ల పోయం చిక్కబడుతూ ఉంటుంది. ఆ చిక్కదనం చాలా అవసరం. చిక్కదనం లేకపోతే పచ్చగా ఉన్నప్పుడు దానికంటే విలువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5గురిలో నేను కూడా ఒక భాగస్తుని. తొలగించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వస్తువు అందరికీ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, రాయలసీమ ఉంటుంది. 3 అంశాలు మన బుర్రల్లో తొలుస్తూ ఉంటాయి. అనేక భావజాలాల ఘర్షణతో ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ కాలం యొక్క ఘర్షణ కవికి ఖచ్చితంగా ఆ ఘర్షణ వెంటాడుతూ ఉంటుంది. బాత్రూంలోకి వెళ్ళినా, నిద్రపోయినా, మేలుకున్నా ఆ ఘర్షణ సామాజిక ఘర్షణ వెంటాడుతూ ఉంటుంది. కానీ పోయం తయారు చేసేటప్పుడు ఆ ఘర్షణను ఎవరూ వ్యక్తీకరించని తనదైన ఒక పద్ధతి, ప్రతి వారికి ఒక నడక ఉంటుందన్నట్టుగా నడక ఉండాలి. నేనైతే ఏమనుకుంటానంటే పోయం సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లా ప్రశాంతంగా ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమించేటప్పుడు అంత ప్రశాంతంగా అస్తమిస్తాడు. పోయం ఎత్తుగడ కూడా అంతే. పోయంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కొందరికేమో చంద్రోదయం చంద్రాస్తమయం ఉండవచ్చు, కొందరికేమో సూర్యోదయం సూర్యాస్తమయం ఉండవచ్చు. కానీ సూర్యుల్లో ఉన్న వేడిని, చంద్రుల్లో ఉన్న చల్లదనం పోయం రాసేటప్పుడు ఎంత దగ్ధమైనప్పటికీ, ఎంత ఎమోషన్, వైట్ అంటేనే ఎమోషనల్ కదా. వైట్రీ అన్నిటికన్నా ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో వచన కవిత్వంలో ఉద్విగ్న భావజాలంతోనే ఊహ ఉద్విగ్నత 2 రాజ్యం ఎదుగుతున్నాయి. 3 ప్రాంతాల కవిత్వంలో బలమైన కవిత్వంలో ఈ మూడింటిలో ప్రధానమైన అంశం ఏమిటంటే మనం పడుతున్న ఘర్షణలో నుంచి బాగా మరగబెట్టుకోవడం,
తెలియాలి. కాబట్టి ఈ చంద్రుడి యొక్క వెన్నెలను, సూర్యుని యొక్క వేడిమిని పాలలో పంచదార కలిపినట్లు కలుపుతారా, పాలలో చాయ్ పత్తి కలిపినట్లు కలుపుతారా, ఎట్లా కలుపుతారో చాయ్ రుచిగా ఉంది అనేది ఎలా అనుకుంటామో కవిత చెవికి ఇంపుగా ఉండడమే కాదు, అది పర్పస్ కూడా నెరవేరాలి. అది ఖచ్చితంగా లైట్ కేవలము వెలుతురునే ఇవ్వడం లేదు, ఒక పర్పస్ను కూడా సాల్వ్ చేస్తుంది. అది కేవలం అద్దం మన ప్రతిబింబమే ఇవ్వడం కాదు, అది ఒక పర్పస్ను కూడా సాల్వ్ చేస్తుంది. సైకిల్ తొక్కడమే కాదు, ఒక పర్పస్కి పనిచేస్తుంది. కవిత్వము మనం రాసుకున్నప్పుడు మన ఆనందం అనుకుంటాం, కానీ అది ఒక పర్పస్కి సంబంధించింది. అది దానిలో ఏవేవి వస్తున్నాయో వాటన్నింటినీ చూసి తాను ఏ స్థితిలో ఉన్నాడో తాను చూసుకొని రాయడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణగా స్త్రీవాద ఉద్యమం వచ్చినప్పుడు నేను ఒక కవిత రాశాను. ఏమిటనంటే నాన్న అని రాశాను. స్త్రీకి ప్రధానంగా స్త్రీవాద ఉద్యమంలో ఇక్కడ స్త్రీ ఉంది కాబట్టి విషయ వైవిధ్యం ఎట్లా కవిత్వంలోకి చొప్పించడం అని. అత్తవారింటికి ప్రతి ఆడపిల్ల వెళ్తుంది, వంటిళ్ళు అందరికీ ఉంటుంది, చదువు సంధ్యలు అందరికీ ఉంటాయి. కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి భూమిని సాగు చేయడం అనేది చాలా కీలకమైన అంశం. అది బద్దలు కొట్టగలిగినప్పుడు, భూమితో ఐడెంటిటీ అయినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయక దేశం కనుక కొంత ప్రయోజనం స్త్రీకి లభిస్తుంది అనేది నాన్న నుంచి నేర్చుకునే పాఠం అనే అర్థంలో అనుకున్నాం. బహుశా మీరు చూసి ఉంటారు ఆ సమయంలో వచ్చిన కవితలలో. ఆ వైవిధ్యం ఎట్లా దొరుకుతుంది, ఎట్లా పట్టుకోవాలి అని అంటే బయట జరుగుతున్న ఘర్షణకు మనలో మనం మాట్లాడుకోవడంలో ఉండే అంశాలతో కూడుకొని ఉంటుంది. కనుక వడబోయండి, కేవలం ఛాయ్ వడబోయడమే కాదు, అన్నీ వడబోస్తాం కదా. వడబోసిన తర్వాతనే నీళ్లు కూడా ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాం. ఫిల్టర్ నీళ్లు భూగర్భాల్లో నుంచి వచ్చి తాగుతున్నప్పుడు ఫిల్టర్ ఎంత బాగా అయితే అంత మన ఆరోగ్యానికి మంచిది అనుకున్నప్పుడు వచనాన్ని ఫిల్టర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రోజుగా రాసే ఒకసారి వీరాజు గారు ప్రయోగం చేశారు. ఏముంది, పేపర్ తీసుకోవాలి, ఒక పేజీలో నుంచి ఒక పదము, ఇంకోటి అన్ని పదాల కింద పదం పెట్టేస్తే కవిత అయిపోతుంది అని వచన కవుల్ని చాలామంది కూలనాడతారు. కాబట్టి వచన కవిత్వం కూలనాడటానికి కాదు, అది నేకడుగా నా బలాన్ని భావనలోనూ, ఎత్తుగడలోను, ముగింపులోను, నడకలోను, ఒక నాన్ స్టాప్ బస్ ఎలా వెళ్తుందో, ఒక జీవనది ఎన్ని ఆనకట్టలు కట్టినా సాగరానికి ఎలా చేరుకుంటుందో పోయంలో ఆ ప్రవాహం దానిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా యాకూబ్ గారికి, మిత్రుడు, ఆత్మీయుడు యాకూబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ సూర్యుడు ఉదయించినప్పుడు మొదలై ఇప్పుడు చంద్రుడు అస్తమించినట్టుంది సార్. కంప్లీట్ అయిపోయింది మీ ముగింపుతో. మీ సూచనని తప్పక గుర్తుపెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కోసం వచ్చిన నాలేశ్వర శంకర్ గారికి కవి సంఘం తరఫున చిన్న జ్ఞాపకాన్ని అందజేయాల్సిందిగా శ్రీ శ్రీనివాస్ వాసుదేవ్ గారిని కోరుతున్నాం. అలాగే నాలేశ్వర శంకరం గారి కోసం అందరం ఒకసారి నిలబడి చెప్పట్లు కొడతాం. స్టాండింగ్ విషయం